ఓకే. సో మీ ఫ్యాన్స్ కి చెప్తాను, మీ వ్యూవర్స్ కి ఆల్రెడీ రాజీవ్ గారికి పెళ్లి అయిపోయింది. సో సారీ సారీ మన ఇంటర్వ్యూలో అయితే చెప్పేసిండు పెళ్లి అయితే అయిపోయిందంట బ్రోకి. ఎలా ఉండే బ్రో దగ్గర అర్థం? Yeah, it's a cool guy. సో మీరు ఏ ధైర్యంతో ఒక హీరో అయిదామని చెప్పి ముంగటికి వచ్చారు? సో మీ సపోర్ట్ ఎవరున్నారు? Support రవితేజ గారు కానీ చిరంజీవి గారికి. రీసెంట్ గా మన సోహెల్ కూడా ఒక మూవీ వచ్చింది. పడ్డ స్ట్రగుల్స్ కూడా ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటారు సోహెల్. తెలంగాణ సైడ్ రాయలసీమ సైడ్ వెళ్ళండి అన్న నా సినిమాకి. తప్పకుండా వెళ్తారు సోహెల్. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు వేల కమెంట్లు పెట్టారు కదా. మనం కూడా ఇలాంటి ఫ్యూచర్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పి ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఎప్పుడు శ్యామ్ గారిని బిగ్ బాస్ హౌస్ లో చూడబోతున్నాము అని చెప్పి చెప్తున్నారు. ఇది కూడా చాలా మంది యాక్టర్లు నేను చూసా. ఫోన్ అనే వ్యక్తులు బిగ్ బాస్ అంటే ఒక నెగిటివ్ చూసిన వ్యక్తులు హౌస్ నుండి బయటకు వచ్చిన వ్యక్తులు నేను చూసిన. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ అనిల్. సో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే గెస్ట్ ఇది స్పెషల్ అనమాట. సో ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ కి గెస్ట్ అంటే చాలా ఇష్టం అనమాట. సో గుప్పెడంతా మనసు సీరియల్ ప్రతి ఒక్కరు చూస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నా. చూస్తారు కూడా, ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఆ సీరియల్ చూస్తారు. సో గుప్పెడంతా మనసు సీరియల్లో రాజీవ్ అనగానే మీ అందరికి అర్థమైపోయింది కదా, విలన్ అనమాట. సో త్వరలో హీరోలా మీ ముంగడికి రాబోతున్నాను అనమాట. ఒక మంచి సినిమాతో మీ ముంగడికి రాబోతున్నాం. అలాగే ట్రైలర్ కూడా రిలీజ్ అయింది, భీమచ్చంగా వైరల్ అవుతుంది అనమాట అది. సో మన దగ్గర రాజీవ్ గారు ఉన్నారు. సో తను రియల్ పేరు వచ్చేసి నేను చెప్పాను, తన మాటలు అడిగి తెలుసుకున్నాం. సో అన్న నమస్తే. నమస్తే. ఎలా ఉన్నావు? యా గుడ్. మీరు ఎలా ఉన్నారు? సో సూపర్ బ్రో. సో ఫస్ట్ చూడగానే భయమైంది నాకు. తీరల్లా ఆ విలన్ అంటే ఎట్లా తెలుసు కదా బ్రో, ఎందుకంటే ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్లు కానీ సో బీభత్సంగా ఉంటాయి. సో రియల్ గా చూస్తే మొత్తం చాలా క్యూట్ గా ఉన్నారు బ్రో మీరు. థ్యాంక్ యూ. సో చెప్పండి బ్రో, ఒక సీరియల్ లో విలన్. సో గుప్పడంతా మనసు ఆ సీరియల్ బీభత్సంగా వైరల్ అవుతుంది. సో అందులో నుంచి ఇప్పుడు త్వరలో ఇంకొన్ని రోజుల్లోనే ఒక మంచి శుభవార్త చెప్తున్నట్టు మీ ఫ్యాన్స్ కి నాకైతే తెలిసింది. సో ఆల్రెడీ నేను టీజర్ అయితే చూసిన. సో మస్తు వైరల్ అవుతుంది. ఏం చెప్తారు మీ మూవీ గురించి? సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. మనం చిన్నప్పుడు పద్యం చదువుకుంటున్నాం కదా. సో తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి ఓకే సినిమా పేరు. మన రియల్ లైఫ్ లో జరిగేదే అక్కడ చూపించారు. అంతే అంతే. రియల్ లైఫ్ అంటే రియల్ లైఫ్ లో మనం కొన్ని విషయాలలో తప్పించుకొని తిరుగుతూ ఉంటాం కదా. సో అదే అక్కడ. సో అలా ఉంటుంది. సో ఎందుకు ఫస్ట్ ఆ పేరు పెట్టడానికి రీజన్ ఏంటంటారు? ఎందుకంటే అందులో చూడగానే అర్థమైపోతుంది, ప్రతి ఒక్క పిల్లగాడి నుంచి పెద్దవాడి వరకు ఆ లైన్ తెలుసు మీ మూవీ పేరు. అవును. సో ప్రతి ఒక్క లైఫ్ లో జరిగేదే ఉంటది డెఫినెట్ గా. ఇప్పుడు మనం అమ్మ దగ్గర గాని నాన్న దగ్గర గాని కొన్ని తప్పించుకొని తిరుగుతూ ఉంటాం. అప్పుల దగ్గర తిరుగుతూ ఉంటాం, లవర్ దగ్గర తిరుగుతూ ఉంటాం. ఈ ఫోన్ చేసి ఎక్కడున్నావు అంటే ఇట్లా షాపింగ్ వెళ్దాం రా అంటే అప్పుడు ఏం చేస్తాం, పైసలు లేకపోతే ఏం చేస్తాం, నేను ఇక్కడ ఉన్నా ఇటు పోతానా అనేసి తప్పించుకొని తిరుగుతూ ఉంటాం. సో ఇట్లా సో ప్రతి వాళ్ళ దగ్గర ఏదో ఒక రకంగా తప్పించుకొని తిరుగుతూ ఉంటారు ప్రతి మనిషి. సో అందులో ఒక కొన్ని పార్ట్స్ తీసుకొని మేము అన్నట్టు అంతే. సో ఇప్పుడే మీరు చెప్పారు కొన్ని దగ్గర తప్పించుకొని తిరుగుతాం అని చెప్పి మీరు చెప్తున్నారు. సో మీ లైఫ్ లో మీరు ఎప్పుడైనా తప్పించుకొని తిరిగారా? ఆ అవసరం రాలేదేమో ఇంకా. నిజం చెప్పు. అంటే కెమెరాస్ లో మనం డెఫినెట్ గా కాలేజ్ లో ఇక ఉంటారు కదా, ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని తిరుగుతా ఉంటారు. ఎవరు కాలేజ్ అమ్మాయిలు ఉన్నారు కదా. సో వాళ్ళ అమ్మాయిలా లేకపోతే అమ్మాయిలు ఇక తెలిసిందే. సో అమ్మాయిల దగ్గర నేను డిస్టెన్స్ ఉంటా ఉంటది ఎక్కువ. సో వాళ్ళ దగ్గర మాత్రం తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. సో ఇది నాది జెన్యున్ గా చెప్పేసాను. మరి నీది ఒకటి చెప్తే. నేను కూడా అమ్మాయిలకు చాలా దూరంగా ఉంటాను. ఓకే ఓకే. ఇంకా వేరే నేను చెప్పాను అది అయిపోయింది. తిరిగినానంటే చిన్నప్పుడు బ్రో, చిన్నప్పుడు ఎగ్జామ్ 9th క్లాస్ ఎగ్జామ్ అనుకుంటా. ఆ ప్రోగ్రెస్ కార్డ్స్ ఇస్తారు కదా. సో అప్పుడు ఆ మమ్మీని తీసుకుని వస్తుంది కదా. మమ్మీ ఇంటికి వచ్చే లోపల ఖాళీ అక్కడ ఉన్నా, నేను వెళ్ళిపోతాను నుంచి, ఎందుకంటే మార్కులు మాకు తక్కువ వస్తాయి. వచ్చిన తర్వాత రచ్చ ఉంటది అని చెప్పి ఇంకా 1-2 hours తర్వాత మళ్ళీ వస్తాను అనమాట. వచ్చే వరకు అంత కూల్ అయిపోతుంది. అక్కడ మండకి సెట్ చేస్తాను అనమాట, అన్న అయిపోతుంది. అట్లా ఆ విధంగా నేను తప్పించుకొని తిరుగుతాను. సో మీ సినిమాలో ఇదే కంటెంట్ ఉంటుందంటే మీరు కూడా తప్పించుకునే సిచ్యువేషన్ ఏమైనా చూడొచ్చు అంటారు? డెఫినెట్లీ నేను సినిమా మొత్తం తప్పించుకొని తిరుగుతూ ఉంటాను. ఓకే.
ఎవరికంటే పడకుండా. వీళ్ళు అని లేదు, అందరికంటే పడకుండా. సో అదే నా మెయిన్. అంటే సేమ్ రియల్ లైఫ్ లో జరిగిన స్టోరీ అందులో ఉంటుందంట. యా, ప్రతి మనుషుల్లోది ఏదో ఒకటి, అంటే అందరిది అదే జరగాలని లేదు, సో ఉంటుంది అన్నట్టు. సో అలా. మీ లైఫ్ లో గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా? లేదు, ఇప్పుడు ఇందాకే చెప్పాను కదా, అంటే అప్పుడు కాలేజ్ లైఫ్ లో చెప్పారు కదా, ఇప్పుడు ఈ లైఫ్ లో గర్ల్ ఫ్రెండ్ అంటూ లేరు అసలు. జస్ట్ ప్రపోజ్ చేసేవారు, ఎప్పుడు రిజెక్ట్ చేసేవాడిని అంతే. సో మీరు ఎవరు ప్రపోజ్ తిట్టుకునేవాళ్ళు. లేదు, అసలు రాలేదు, ఆ సందర్భాలే రాలేదు నాకు. సరే బ్రో, ఎందుకంటే మీకు చాలా ప్రపోజల్స్ వచ్చాయని చెప్పి మీరు అన్నారు కదా, సో చాలా మంది మీకు ఫ్యాన్స్ ఉంటారు, సో అమ్మాయిలు బాగా చూస్తారు, గుప్పడంత మనసు కానీ, వాళ్ళకి క్వాలిటీస్ అంటే ఎలాంటి క్వాలిటీస్ అమ్మాయి మీ లైఫ్ లోకి వస్తే మీరు సంతోషిస్తారు? ఏ క్వాలిటీస్ ఉండాలి అమ్మాయికి? అంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు రాజీవ్ గారికి ఎలాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలి, ఎందుకంటే మీరు చాలా జెన్యున్ గా చెప్పారు, అమ్మాయిలకు నేను కొంచెం దూరంగా ఉంటాను అని చెప్పి. సో ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి? ఇలా అని చెప్పలేము, మనల్ని అర్థం చేసుకునే అమ్మాయి అయితే చాలు, అంతే. అంటే ఎలా తెలుసుకోవచ్చు అంటే మనం అర్థం చేసుకునే అమ్మాయి అని చెప్పి? అది నాకు కూడా తెలియదు. మనల్ని అర్థం, ఇప్పుడు పెద్దవాళ్ళు చూసిన వాళ్ళనే నేను చేసుకుంటా, సో అదే నిజం చెప్పు బ్రో, ఈ జనరేషన్ నుండి కూడా నువ్వు ఇంట్లో వాళ్ళు చెప్పిన పెళ్లి చేసుకుంటున్నావు అంటే జనాలు నమ్మరు బ్రో అసలు. ఆల్రెడీ చేసుకున్నా కదా, చేసుకున్నారు. సో చాలా మంది తెలియదు బ్రో మీకు పెళ్ళైనట్టు. సో మన ఇంటర్వ్యూ ఓహో పెళ్ళైనందుకే మళ్ళీ ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి. నో అదేం లేదు, అదేం లేదు అసలు. నేను ఒకరే అంతే, మ్యారేజ్ నాన్న చూశాడు, నేను చేసుకున్నాను అంతే. ఓకే, సో మీ ఫ్యాన్స్ కి చెప్తాను, మీ వ్యూవర్స్ కి ఆల్రెడీ రాజీవ్ గారికి పెళ్లి అయిపోయింది, శ్యామ్ బ్రోకి పెళ్లి అయిపోయింది. సో సారీ మన ఇంటర్వ్యూ అయితే చెప్పేసి పెళ్లి అయితే అయిపోయిందంట బ్రోకి. బ్రో ఇంకా మీరు ఆ గుప్పడంత మనసు స్టార్ట్ చేసి కూడా చాలా వైరల్ అయిపోయారు, చాలా అంత ముందు కూడా ఒక సీరియల్ హీరోలా ఉండే. అవును, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, లక్ష్మీ కళ్యాణం ఇట్లా చేశాను, చాలా సీరియల్ చేశారు. రెండే తర్వాత ఇది. ఓకే, ఇందులో బాగా వైరల్ అయిపోయారు, ది మోస్ట్ విలన్ లాగా మీ ఎక్స్ప్రెషన్లు కానీ. సో అలా సీరియల్ చేసినప్పుడు కూడా నీకు బ్యాక్ బెచ్చింగ్ కానీ బయట నుంచి ఫోర్స్ ఏమైనా వచ్చిందా? అలాంటిదేం లేదు. సో ఎప్పుడు వాళ్ళ నెగిటివ్ రోల్స్ చేస్తే ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంటది కదా. యా, అంటే సీరియల్ తర్వాత నేమ్ వచ్చిన తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయి, ప్రొడ్యూసర్స్ వేరే సీరియల్స్ కి చేయమని అడిగారు, యాజ్ ఎ నెగిటివ్ గానే అడిగారు, నెగిటివ్ రోల్ లో చేయమన్నారు, బట్ నేను చేయనని చెప్పా. గతంలో కూడా హీరోలో చేసిండే సీరియల్స్ కి బ్రో, సో తర్వాత ఈ గుప్పడంత మనసుకి విలన్ గా చేయడం కారణం ఏంటంటారు? సమ్ వెరైటీ, అంటే ఐ మీన్ ఇప్పుడు హీరోగా చేశాను, విలన్ గా చేస్తే ఎలా ఉంటది అంటే ఛానల్ వాళ్ళు అడిగారు, సమ్ ఇది విలన్ గా చేసి బాగుంటది అని అన్నారు. సో ఇప్పుడు హీరోగా చేసి విలన్ గా అంటే కొంచెం ఆలోచించాను, బట్ నా మార్క్ ఏంటి అనేది చూపించుదాం అనేసి చేశాను, ఒక స్టైలిష్ గా చేశాను, చాలా హిట్ అయిపోయింది. యా డెఫినెట్ గా. ఓకే, అది ఓకే అయింది. సో సీరియల్ హీరో నుంచి ఇప్పుడు బిగ్ స్క్రీన్ హీరో లాగా వెళ్ళిపోతున్నారు, సో హౌ ఈస్ యువర్ ఫీలింగ్స్? యాక్చువల్లీ నేను ఇండస్ట్రీకి వచ్చిందే సినిమా హీరోగా కావాలని. నేను ఫస్ట్ యాక్చువల్గా మూవీ చేశా, ఒక కాలేజ్ స్టోరీ మూవీ చేశా, చేశారు ఆల్రెడీ, అందులో సెకండ్ హీరోగా చేశా. సో అది నా ఫస్ట్, ఇది సీరియల్స్ కాదు. నేను ఫస్ట్ నేను అంటే సీరియల్స్ ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను సీరియల్ కు రావాల్సి వచ్చింది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల. యా, ఓకే. సో ఫస్ట్ సినిమాల్లో తిరిగిన, ఫోటోలు పట్టుకొని తిరిగి అందరి దగ్గరికి వెళ్ళి అన్ని ఆఫీసులకి వెళ్ళి అవన్నీ అయినాయి. సో ఆడిషన్స్కి వెళ్ళి అట్లా ఒక కాలేజ్ స్టోరీ చేశాను. ఇంకోటి కందిరిగలో క్యారెక్టర్ చేశాను చిన్నగా, అంతే. అదే అంతవరకు. జై శ్రీరామ్ ఒకటి మూవీ ఉంటది, ఉదయ్ కిరణ్ గారి లాస్ట్ మూవీ. ఓకే, ఉదయ్ కిరణ్ గారితో కూడా వర్క్ చేశారు. యా, దానిలో నెగిటివ్ రోల్ చేశాను. ఎలా ఉండే బ్రో ఉదయ్ కిరణ్ గారితో? యా, ఇట్స్ అ కూల్ గై, చాలా బాగా. అసలు యా, అసలు ఎలా చేసుకున్నాడో తెలియదు కానీ అలా అయిపోయింది పాపం. చాలా మంచి అబ్బాయి, నెవర్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మాతో చాలా కూల్ గా ఉండేవాడు, మంచిగా మాట్లాడేవాడు. అసలు మీతో ఎలాంటి బాండింగ్ ఉండేది? చివరిగా మీతో మాట్లాడిన మాటలు ఏంటి? ఏం లేదు, ఫస్ట్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత మామూలుగా ఇలా డైరెక్టర్ చెప్తున్నాడు అన్నట్టు. డైరెక్టర్ చెప్పిన తర్వాత ఫైట్ సీన్ అప్పుడు ఫస్ట్ అదే మేము అన్నట్టు చెప్తుంటే మామూలుగా వెళ్ళి హాయ్ భయ్య అంటే హాయ్ అంటే శ్యామ్ అనేది అన్న తర్వాత ఫైట్ సీన్ అయిపోయిన తర్వాత కూర్చున్నాం అన్నట్టు. మధ్యలో కూర్చున్నాక ఏం చేస్తున్నారు భయ్య అంటే ఇట్లనే ట్రయల్స్ అవుతున్నాయి, ఇంకొక మూవీ అనుకుంటున్నాము అది అని చెప్పిన అన్నట్టు. చెప్తే ట్రయల్స్ చేయండి భయ్య ఖచ్చితంగా అవుద్ది అనేసి అన్నట్టు.
మరి మీరేంట భయ్య నెక్స్ట్ ఏంటంటే చూడాలి, ఇంకా నెక్స్ట్ ఏంటనేది ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, సో దాన్ని బట్టి చూడాలి అన్నాడు. ఇంకా అంతకుముందు హిట్స్ అయితే అలా లవబుల్గా మళ్ళీ ఒక మూవీ చేయండి భయ్య చాలా బాగుంటుంది అని అంటే అదే ట్రై చేస్తున్నాను, బట్ మాసీగా ఏదైనా చేద్దాం అనేసి అనుకున్నప్పుడు ఇది వచ్చింది అని అన్నారు. ఓకే అలా అంత ఓకే. కూల్గా మాట్లాడతారు అసలు. సో మీ ఫ్యామిలీ అంటే మీ గురించి నేను ఎంక్వైరీ చేసినాము, అంటే మీరు హీరోగా చూడాలని చెప్పి మీ మదర్ కళ అని చెప్పి నేను విన్నా. అంటే నా కొడుకుని ఒక హీరోలా చూడాలని చెప్పి కూడా మీ మమ్మీ ఎప్పుడు అనుకుంటూ ఉండేదంట. కానీ ఇప్పుడు ప్రజెంట్ మీరు ఒక హీరో సిచ్యువేషన్ లో ఉన్నారు, ఇప్పుడు హీరో లక్ ఉన్నారు మీరు. ఇప్పుడు నెక్స్ట్ ఒక 3-4 days లో మీ సినిమా రిలీజ్ కానుంది, కానీ ఇప్పుడు చూద్దామని అమ్మలేదు. సో ఎట్లా బ్రో, ఏమని చెప్పేది అమ్మ ఇప్పుడు మీతో? ఫ్రాంక్ గా చెప్పాలంటే అమ్మకి నేను సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని ఉండే. యాక్చువల్గా సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని అమ్మ అనుకునేది అప్పట్లో. నేను చదువుతున్నప్పుడు డిగ్రీ చేస్తున్నప్పుడు సాఫ్ట్వేర్ కానీ ఏదైనా మంచి జాబ్ అలా అనుకున్నాను. తర్వాత ఏంటంటే నేను డ్యాన్స్లు ఇట్లా ఎక్కువ వెళ్ళేవాడిని అన్నట్టు. సో తర్వాత ఏంటంటే నేను ఒక టైంలో అన్న, అమ్మ నేను సినిమాలోకి వెళ్తే ఎట్లుంటుంది అన్న. నువ్వు సినిమా ఏంద్రా, సినిమాలు ఏం లేవు, చదువుకో చక్కగా, ఇది చదివితే చాలు, నీకు జాబ్ వస్తుంది, జాబ్ చూసుకుంటే చాలు అని. నన్ను ఆ టీవీలో కానీ సినిమా థియేటర్లో కానీ చూడాలని లేదా నీకు అని అంటే, అది మనతో అయ్యేవి అన్ని పనులు కావు, మస్తు ఉంటుంది అది, నువ్వు జాబ్ చేసుకుంటే సరిపోద్ది నాకు అని అన్నది. తర్వాత ఒకసారి నిజంగానే ఇక అది నాకు అంటే ఇంటర్మీడియట్ నుంచి వెళ్ళి నా లోపల ఉండే అన్నట్టు నేను సినిమాలోకి వెళ్ళాలనేసి. సో డిగ్రీ తర్వాత కొన్ని రోజులు వచ్చాను, ఒక 6 to 8 months. డిగ్రీ తర్వాత ఏంటంటే నేను యాక్చువల్లీ ఏదో చదువుకుందామని వచ్చేసి తిరిగాను. మల్టీమీడియా నాన్నతో ఏంటంటే మల్టీమీడియా జాయిన్ అవుతానా అన్నాను. సరేరా అన్నాడు, ఆ వంకతోటి అన్నట్టు. మల్టీమీడియా జాయిన్ అయ్యి నా పని నేను చేసుకునేవాడిని, అంటే ఫొటోస్ తోని తిరిగేవాడిని. తర్వాత నాన్నకు తెలిసింది, పైసలు పంపించుడు బంద్ చేసిండు. ఇక అప్పుడు మనకేంది పరిస్థితి, నాన్న పైసలు పంపివంటే నువ్వు ఆడికి పోయిన తర్వాత ఏదో మల్టీమీడియా చేస్తానో పోతే ఏదో తిరుగుతానో, నువ్వు ముందు పీజీ చేయరా, దాని తర్వాత నీ ఇష్టం అన్నాడు. అప్పుడు ఎంసీఏ స్టార్ట్ చేశా, ఎంసీఏ జాయిన్ అయ్యా. ఐసెట్ రాసి ఎంసీఏ జాయిన్ అయ్యా. సో ఎంసీఏ అయిపోయింది, ఎంసీఏ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశా. అప్పుడు ఇక మళ్ళీ ఫోటోలు పట్టుకొని తిరిగాక ఒక కాలేజ్ స్టోరీ ఆడిషన్లో సెలెక్ట్ అయ్యా. దాని తర్వాత ఇట్లా జరిగింది. చాలా అప్పుడు ఈవెన్ పెద్ద పెద్ద ఆఫీసులు ఉంటాయి కదా, ఇప్పుడు అశ్విని దత్ గారు కానీ, అప్పుడు డివి దానయ్య గారు కానీ, సురేష్ ప్రొడక్షన్స్ కానీ, సో ఇట్లా చాలా. అసలు అనుకున్నారా, ఎక్స్పెక్ట్ చేశారా ఒక హీరో అవుతా అని చెప్పి మీరు? ఎక్స్పెక్ట్ కాదు, నాకు ఆ కాన్ఫిడెన్స్. నేను ఎక్స్పెక్ట్ అనేది లేదడ, నేను చెయ్యాలి, హీరోగా నేను చెయ్యాలి అంతే. సో ఆ దాని మీదనే ఉన్నా. సో ఎప్పుడు మమ్మీ ఎప్పుడు చనిపోయింది? అమ్మ 2008లో చనిపోయింది. అప్పుడు ఉన్నారు ఆ ఫీల్డ్ లో, యాక్టింగ్ ఫీల్డ్ లో? లేదు, నేను అప్పుడు చదువుకుంటున్నా. ఓకే. ఎప్పుడు వచ్చారు యాక్టింగ్ ఫీల్డ్ లోకి? 14. సో అప్పుడు అమ్మ ఏమంటున్నా మీతో, నేను హీరోని అవుతా అదైతా అని చెప్పి? అంటే మామూలుగా నేను అమ్మతో మాట్లాడుతూ, నేను ఎక్కువ టీవీ బాగా చూసేవాడిని. సో అట్లా ఈవెన్ సినిమా కూడా రిలీజ్ అయితే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూసేవాడిని. మళ్ళీ అటు వెళ్ళి వచ్చిందంటే టీవీయే, ఇదే ఉండేటి నాయి. చదివేటోని కానీ యావరేజ్ స్టూడెంట్, మనం అంత సీన్ లేదు, ఏదో పాస్ అయితే సరిపోద్ది అనుకునే ఉండేది ఏటోని. పాస్ కంటే కొంచెం ఎక్కువ మార్కులు వచ్చేటి అంతే. ఓకే, మొత్తానికి అయితే పాస్ అవుతుండే. ఖచ్చితంగా పాస్ మార్కులు అయితే వచ్చేటి, దానికంటే కొంచెం ఎక్కువ వచ్చేటి అన్నట్టు. సో ఇవి టీవీ చూసేవాడిని, థియేటర్లో సినిమా రిలీజ్ అయినది ఉరికేటని, ఇంకంతే మనది ఎక్కువ అలాగే ఉండేటి. సో అమ్మ ఇప్పుడు అని చెప్పిందా మీకు, నువ్వు హీరో అవుతావారా, నిజంగానే అవుతావారా అని చెప్పి కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మనం కూడా సినిమా హీరోని అవుతా అంటారు ఇంట్లో, ఏ ఊకరా, అదే మీ మమ్మీ చెప్పినట్టు అందరు మమ్మీలు చెప్తుంటారా, మన రాతలేంది, మనం ఏంది, మనం సినిమా హీరో కావాలి అని చెప్పి కూడా అంటుంటారు. అమ్మ ఉంటే ఏ విధంగా ఉండేది? అమ్మ ఉంటే కాదు, అది ఇప్పుడు నాతోనే ఉంటది, నన్ను నడిపించేదే అది. సో నేను చెప్పాను, అమ్మ ఇది నేను ఇట్లా అవుతాననేసి చెప్పాను. అమ్మ ఏముంది, మనకు అంత అది కాదురా, ముందైతే జాబ్ తెచ్చుకో అంది. సో నా వేలోనే వెళ్తున్నాను, అందుకనే నాకు సపోర్టివ్గా అమ్మ నాతోనే ఉంటది. ఇక్కడ దాకా వచ్చిందంటే అమ్మ నన్ను తీసుకొచ్చినట్టే. మిస్ అవుతుంటారు అమ్మని? డెఫినెట్లీ. అంటే మీరు యాక్టింగ్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి చిన్నపిల్లలు కానీ ఆ షూట్కి వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ వేసుకొని వస్తుంటారు వెంట. సో బయటికి వెళ్ళినప్పుడు కూడా ఒక ఫ్యామిలీ పోతుంటే కూడా అరే మా అమ్మ ఉంటే కూడా బాగుండు అని అనిపిస్తూ ఉంటది, అంటే మనం మిస్ అయినాం కాబట్టి. అలాంటి ఫీల్ ఎప్పుడు లైఫ్ లో? చిన్నపిల్లలను చూసినప్పుడు అని కాదు,
ఎగ్జాంపుల్ చెప్తా. నాకు సిస్టర్స్ వాళ్ళ పెళ్ళిళ్ళు అయినాయి. పెళ్ళిళ్ళప్పుడు ఎలా ఉంటది, అమ్మ ఖచ్చితంగా ఉండాలి, అన్ని అమ్మనే చూసుకోవాలి అనేది ఉంటది. సో అమ్మ లేనప్పుడు ఆడపిల్లలకి ఎలా ఉంటది, నేనన్నా కొంచెం నిబ్బరంగా ఉంటాం, కానీ వాళ్ళు ఉండలేరు. సో అమ్మ కంపల్సరీ ఏ విషయానికైనా, వాళ్ళకి మంచి చెడు చెప్పడానికైనా, ఈవెన్ నాకు మంచి చెప్పడానికైనా జీవితాంతం వాళ్ళు ఉండాలి. వాళ్ళు లేనప్పుడు ఆ హెల్తీ అనేది ఖచ్చితంగా కనబడుతూనే ఉంటుంది. మనం అది ఎక్స్ప్రెస్ చేయలేం భయ్య, అంతే. సిస్టర్స్ ఉన్నారా బ్రో? నాకు ముగ్గురు సిస్టర్స్. ముగ్గురు సిస్టర్స్. ఓకే, పెళ్ళిళ్ళు అయిపోయినా అందరూ? పెద్ద చెల్లెకి చిన్నప్పుడే పెళ్ళైంది. ఓకే. చిన్న చెల్లెకి మొన్న మధ్య అయింది. మిడిల్ సిస్టర్ హ్యాండిక్యాప్డ్ తను. ఓకే. సో టోటల్ హ్యాండిక్యాప్డ్, నాన్ననే చూసుకుంటా ఉంటాడు. సో మీరు ఏ విధంగా తోడుంటున్నారు ఆ ఫ్యామిలీకి, మీ ఫ్యామిలీకి? నేను ఎప్పుడు వాళ్ళే నాకు లోకం. సో ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నాకు ఇదే, అంతే. సో చెల్లెలతో కూడా మీరు ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు బాధపడే సిచ్యువేషన్ ఉన్నాయా? పిల్లప్పుడు ఉంటే అంటే ఇక ఆ లోటు కనిపిస్తూ ఉంటది కదా, అమ్మలేని లోటు కనిపిస్తూ ఉంటది. అది ఇక మేము కలిసినప్పుడల్లా ఏదో ఒకటి అయితేనే ఉంటది మాకు. అమ్మలే కలిసినప్పుడల్లా మీన్స్ ఎప్పుడో ఒకసారి ఏదైనా ఫంక్షన్ అవుతున్నప్పుడు అమ్మ గుర్తు తెచ్చుకొని మేము చేయడం అలా. ఓకే. సో నాన్న గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే తనే మీకు తోడుగా ఉండి. నాకు సపోర్ట్ అంటే మా నాన్నే. సో నేను ఏది చేద్దాము, నేను ఇది అడగాల్సిన అవసరం లేదు నాని, నువ్వు చేయరా, నువ్వు చేస్తావు అని అంటాడు, అంతే. నీ ఇష్టం, నువ్వు ఏది కావాలంటే అది చెయ్యి, అంతే. సో ఫైనాన్షియల్ చూస్తే కూడా కొన్ని వందల కోట్లు ఉన్నాయి. ఎందుకంటే చూస్తుంటాం కదా మిమ్మల్ని సీరియల్ ఎలా చూసినప్పుడు కూడా. సో మినిమం రిచ్ కిడ్. సో రాజు అలియాస్ శ్యామ్ అయితే ఫుల్ రిచ్ కిడ్ లా ఉంటాడు. బాగా ఆస్తులు ఉన్నాయి, బాగా సంపాదించిండు. ఒక సినిమా కూడా వస్తుంది బయటికి, ఇంకేం తక్కువ, వానికేం తక్కువ అని చెప్పి కూడా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఓకే. సో మీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నేను పక్క మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ అయినా నాన్న ఏంటంటే సింగరేన్ ఎంప్లాయ్. ఓకే. ఓ మీరు కొత్తగూడెం, గోదావరి ఖని, కరీంనగర్ డిస్ట్రిక్ట్, గోదావరి ఖని. సో నాన్న సింగరేన్ ఎంప్లాయ్. అమ్మ చనిపోయే ముందు వరకు మాకు బాగుండే అంత. వెల్ సెటిల్డ్ మీన్స్ నాన్న ఫ్యామిలీ ఉన్నది అన్నట్టు. అంటే నానమ్మ వాళ్ళు, చిన్నాన్నలు, వీళ్ళందరినీ ఫస్ట్ లో నాన్న చూసుకునేవాడు. నాన్నకి పెళ్లి అప్పుడు. సో వీళ్ళందరినీ ఉమ్మడి కుటుంబం లాగా అన్నట్టు. సో నాన్ననే చూసుకునేవాడు అన్నట్టు. దాని తర్వాత గోదావరి కనికి లక్ష్మీపురం అన్నట్టు మాది. అక్కడ నుంచి గోదావరి కనికి వచ్చాక ఇక మేము ఇక అంటే సంపాదించింది ఏం లేదు. ఉమ్మడి కుటుంబం ఎలా ఉంటది, నాన్నే పెద్దోడు, చిన్నాన్నలు, అత్తమ్మలు, 2 అత్తమ్మలు. సో ఇక ఎలా ఉంటది అంతా చూసుకోవాల్సింది నాన్న కదా. సో అలా అక్కడ సంపాదించింది అంటే అది కాదు, కానీ మన వాళ్ళు ఉన్నారు అంతే, వాళ్ళ రిలేషన్స్ అంతా. సో వాళ్ళకి అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక మేము మా చదువులకి, చెల్లెళ్ళకి ఇట్లా ఇవే జరిపోయింది తప్ప పెద్దగా కాదు, అసలు ఏం లేదు. సరే 100 కోట్లు పక్కన పెడితే మినిమం 50 కోట్లు ఉంటాయి. 50 కోట్ల? అవి కోట్లు అనుకుంటారా, ఇక్కడ అనుకుంటారా? యాక్చువల్ ఏంటంటే ఇంటి దగ్గర గోదావరికంలో ఒక 120 గజాలలో ఒక ఇల్లు ఉంది. అదొకటే ఉన్నది ఇప్పుడు. నిజం చెప్పు బ్రో. నిజం బ్రో, దీనిలో నాకేముంది చెప్పుకోవడానికి, అదేం లేదు. అంతే, ఏం లేదు. ఇక్కడ హైదరాబాద్ లో లేదు, రెంట్. నేను ఓకే, ఎక్కడ ఉంటాను, నేను చేస్తేనే నాకు గడుస్తుంది కదా. అవునా? ఇంత ముందుకు మీరు మాట్లాడేటప్పుడు కూడా ఫైనాన్షియల్ కోసం నేను సీరియల్ లో యాక్ట్ చేయడం జరిగింది చెప్పిన. అవును. సో నాకు రెంట్ మనకి ఇప్పుడు యాక్టర్ అని అంటే నాకు కొన్ని మెయింటెనెన్స్ ఉంటాయి, రూమ్ కిరాయి కానీ ఇవన్నీ. సో బైక్ మెయింటెనెన్స్, లేకుంటే ఇప్పుడు ఈ మొన్న మధ్య కార్ తీసుకున్నాను, ఆ కార్ మెయింటెనెన్స్ అయితే ఉంటాయి కదా మాకు. సో వాటికి కంపల్సరీ కదా. అంటే డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అంటారా? పైకి కనిపించేది అంతా అది కాదు, మెయింటైన్ చేయాల్సి వస్తుంది. డెఫినెట్లీ అసలు ఉన్నా లేకపోయినా కూడా అపియరెన్స్, మినిమం డిగ్నిటీ, లుకింగ్ కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది అంటారు. డెఫినెట్ గా. సో అలా కొనసాగుతుంది అంటారు లైఫ్. చూడడానికి బాగానే ఉంటది. సో నేను చూసినప్పుడు అనుకున్నా బ్రో, మీరు వేసిన షర్ట్ ఎంత ఉంటుంది బ్రో? ఇదా ఎంత? 2500. ప్యాంట్ ఒక 5000. షూలు 5000. 10, 12. మీరు వాచ్ తక్కువనే, ఇది ఒక 2000 అంతే. ఒక 15,000 యాక్సెసరీస్ మీ
పైన ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు గరీబోలు అంటే ఎవరైనా నమ్ముతారా? అందుకనే కదా నేను మెయింటైన్ చేయాలి. ఆ, తప్పదంటారు. మరి తప్పదు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు? ఇది ఇప్పుడు ఇటు ఇటు ఇంటర్వ్యూ వస్తున్నా కాబట్టి ఇలా వేసుకోవచ్చా, ఉమ్, లేకపోతే ఇంకా తక్కువే ఉంటాయి. అంతే అంటారు. తప్పదంటారు. తప్పదు. సో ఎలా బ్రో, ఎలా కొనసాగు? కొన్ని అంటే మేము బయటికి వెళ్ళినప్పుడు మేము మెయింటైన్ చేయాలి, కొన్ని తప్పదు. తప్పదు. ఇప్పుడు డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ వీ హ్యావ్ టు మెయింటైన్. ఉమ్, సో అవన్నీ కంపల్సరీగా మేము మెయింటైన్ చేయాల్సిందే. ఉమ్, సో అందుకని మేము ఏ చేసినా నా గోల్ కోసమే, ఉమ్, హీరో అవ్వాలి అనే గోల్ కోసం తప్ప, ఉమ్, అంతే. అంతే అంటారు. సో హీరో అవ్వాలని చెప్పి ఒక గోల్ పెట్టుకొని ముందుకు వచ్చారు. ఉమ్. సో ఒక 2 days లా మీ సినిమా, మన సినిమా థియేటర్ లో రిలీజ్ కాబోతుంది. ఉమ్. సో ఏం చేద్దాం అంటారు మీ ఊరి గురించి? ఇందాక చెప్పాను కదా, ఉమ్, రియలిస్టిక్ గా ఉంటది సినిమా. ఉమ్, సో ఈ మధ్య మలయాళం సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటారు. అవును. అవునా? ఉమ్, అలాగే ఉంటది. ఓకే, మన సినిమా మలయాళం కూడా release అవుతుందని చెప్పారు. అండ్ మలయాళం కమ్ తెలుగు సినిమా మలయాళం కమ్ తెలుగు. ఓకే, సో ఫస్ట్ మన తెలుగులో రిలీజ్ అవుతుంది, తర్వాత మలయాళం. ఓకే, సో ఆర్టిస్ట్ హీరోయిన్ వాళ్ళు కూడా మలయాళం అమ్మాయిలు. ఓకే. సో సో బ్రో ఇంకోటి, ఇప్పుడు ఇండస్ట్రీలో అడుగు పెట్టాలంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఎంతో కష్టపడితే, ఎంతో అణిగిమణిగి ఉంటే తప్ప ఇండస్ట్రీలో సెట్ గారు. సో మీరు ఏ ధైర్యంతో ఒక హీరో అయిదామని చెప్పి ముంగట్టుకు వచ్చారు? సో మీ సపోర్ట్ ఎవరున్నారు? సపోర్ట్ అంటే ఏం లేదు, నా ఓనే. ఉమ్, నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ రవితేజ గారు కానీ చిరంజీవి గారికి సపోర్ట్ ఏముంది, రవితేజ గారికి సపోర్ట్ ఏముంది, ఉమ్. వాళ్ళు నా ఇన్స్పిరేషన్. సో కాన్ఫిడెన్స్ ఉందా మీకు? మీ Definitely. సినిమాకి ప్రజలు వస్తారు, మీ ఫ్యాన్స్ వచ్చి చూస్తారు అని చెప్పి డెఫినెట్ గా ఉంది. గట్టిగా ఇచ్చిన నమ్మకం ప్రొడ్యూసర్ కి? ఆయన నాకు ఇచ్చున్నాడు, అంతేనా? అయితే ఇది మనది అని అనుకుంటాడు ఉంటాడు. ఉమ్, భిక్షమన్న ప్రొడ్యూసర్. ఉమ్, సో అన్నే చెప్తా ఉంటాడు, శ్యామ్ ఏది లేదు, ఉమ్, వస్తారు చూస్తారు ఉమ్, అంతే. మన ఏంటంటే రియలిస్టిక్ గా చేసినాం. ఉమ్, సో ఎక్కడదో తీసుకొచ్చి చేయలేదు, జనాలలో జరిగేదే మనం ఇక్కడ చూపిస్తున్నాం. ఉమ్. సో ఆటోమేటిక్ గా వచ్చేస్తారు అని చెప్తారు ఆయన. మొత్తం ఆ తెలంగాణ స్లాంగ్ ఉందా బ్రో అందులో? తెలంగాణ స్లాంగ్ అని ఏం లేదు. అంటే అది చూస్తే, ఆ ట్రీజర్ చూసినట్టయితే మనకు అర్థమవుతుంది, కొంచెం ఆ మిస్టరీ అనిపిస్తుంది. యా, సస్పెన్స్ థ్రిల్లర్ లాగా. సస్పెన్స్ థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది. అవును. ఉమ్. సో సో ఇంకోటి, మీరు గోదావరి కనే అంటున్నారు. యా రీసెంట్ గా మన సోయల్ కూడా ఒక మూవీ వచ్చింది. సో చూసారా మూవీ అది? యా చూసాను, ఉమ్, బూట్ కట్ బాలరాజు. ఉమ్. Yeah. చూసారు, తను పడ్డ స్ట్రగుల్స్ కూడా ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటారు సోయల్. అవును. సో అది చూసినప్పుడు ఎప్పుడైనా మీకు అనిపించిందా, అరే మనం కూడా అక్కడ సైడ్ వాళ్ళమే కదా, మనం కూడా ఇలాంటి ఫ్యూచర్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పి? ఫేస్ చేయాల్సి వస్తుంది అనేసి మనం అన్నిటికీ రెడీ అయ్యే ఇక్కడికి వచ్చాం. ఉమ్, అదే ఇప్పుడు ఈ సినిమా కాకపోతే ఇంకొకటి, మనకి ఇది తప్ప ఇంకొకటి తెలియదు కదా. ఉమ్, మనం అంతే కదా, అవును. ఇది తప్ప ఇంకోటి తెలియదు, ఇది కాకుండా ఇంకొకటి, అంతే చేయడం తప్ప అన్నిటికీ రెడీ అయ్యే మనం ఉండాలి ఉమ్. అంతే. అంతే, అంటే గట్టి నమ్మకం పెట్టుకుని మూవీ పైన. సో మీ Definitely. ఫేవరెట్ యాక్టర్ ఎవరు? చిరంజీవి గారు ఉమ్, అండ్ చెప్పాను కదా రవితేజ గారు. ఉమ్. పవన్ కళ్యాణ్ గారి స్టైల్ బాగుంటది ఓకే, స్టైల్ అంటే ఇష్టం. అసలు, ఉమ్. ఆయన వేరు. అంతే అంటారా? ఓకే, ఇంకా మీరు ఆల్రెడీ మీరు ఒక యాక్టర్ సీరియల్స్ పరంగా చూసుకున్నట్టయితే, సో చాలా మంది సీరియల్స్ లో కూడా ఫేమ్ అయిన ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ వచ్చిందా? ఎందుకంటే మీరు మూవీ తీస్తున్నారు కాబట్టి ఆ ప్రమోషన్ అండ్ సపోర్ట్ ఇస్ ది మోస్ట్ అన్నమాట. సో వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందా, లేకపోతే నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిందా, లేకపోతే ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా, అసలు వచ్చిందా రాలేదా? లేదు, యాక్చువల్ ఏంటంటే టీజర్ చూసిన వాళ్ళంతా టీజర్ మాత్రం చాలా సూపర్ ఉంది బ్రో, ఉమ్, సినిమా మరి ఎట్లా అనేది మేము చూడాలని అంటే, ఉమ్, నెక్స్ట్ వస్తుంది చూడురి, దాని తర్వాత నాకు చెప్పురు అని చెప్పేవాడిని. ఉమ్, ఈవెన్ నా సీరియల్లో యాక్టర్స్ కానీ డైరెక్టర్ కానీ వీళ్ళంతా. ఉమ్, సో ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే నా మీద కూడా నమ్మకం ఎక్కువ అన్నట్టు. ఉమ్, సో ఏదో ఒకటి చేస్తాడు ఉమ్. అనేది. సో మిమ్మల్ని చూస్తుంటే నాకు ఫ్యూచర్ స్టార్ గా అనిపిస్తున్నావు బ్రో. మీ స్లాంగ్ కానీ మేము మాట్లాడితే ఫస్ట్ అడుగుదాం అనుకున్నా, మీరు వస్తానా పోతానా అంటే ఫస్ట్ అడుగుదాం అనుకున్నా. రామగుండం కరీంనగర్ వాళ్ళ లాంగ్వేజ్ అలా మాట్లాడతారు కదా. అంటే అక్కడి మా లాంగ్వేజ్ అలాగే ఉంటది. ఈవెన్ బాగుంటుంది, నాకు కూడా మస్తు ఇష్టం అంటే ఆ slang. తెలంగాణ లాంగ్వేజ్ అట్లా ఉంటది, అవును. తెలంగాణ అంటే. ఉమ్, సో అదే. ఓకే. ఆ హీరోయిన్ తో ఏ విధంగా ఉంటే బాగుంటుంది అందులో మీ సినిమాలో? హీరోయిన్ తోని వాళ్ళకి తెలుగు రాదు, నాకు మలయాళం రాదు. అరే హర్షణ వచ్చి పడ్డది కదా. ఆ, సో ఆ షార్ట్ చేసేంత వరకే, ఆ. షార్ట్ చేసేంత వరకు అంతే. పక్కకు వచ్చిన తర్వాత ఎవరు అసలు హీరోయిన్ తో కూడా మాట్లాడలేదు మీరు సరిగా? లే.
ఎప్పుడు నిజం చెప్పండి బ్రో, హీరోయిన్ తో మాట్లాడకుండా సీన్లు చేశారంటే నిజం. ఉమ్, అరే మాట్లాడతా అని చెప్పడానికి అవును, ఏమన్నా అందుకే ఆ టైటిల్ పెట్టినట్టు మూవీ టైటిల్ మీరు దాచుకొని తిరుగుతా అని చెప్పి చెప్తున్నారు. దాచుకుంది అంటే ఆ, సినిమాలో అలా అయిపోయింది అంతే. అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? అవును. ఆ, వాళ్ళు ఒకవేళ ఏం చేస్తున్నారు అంటే ఎన్నలే అని అన్నారు అనుకో, నేను ఏం చేయాలి? ఏం అర్థం కాదు. ట్రాన్స్లేట్ చేసేవాడు లేనట్టున్నారు. ఇంగ్లీష్ లో మేనేజ్ చేయొచ్చు, ఉమ్. బట్ ఓకే. మీ మూవీకి ఎప్పుడో ఒకసారి మామూలుగా ఒకసారి ఒక 2 times మాట్లాడిన అంతే. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు అప్పుడు, ఎందుకంటే మీరు చాలా గట్టిగా కనిపిస్తున్నారు. మరి ఏమన్నా రొమాంటిక్ కానీ ఆ సీన్లు ఏమన్నా ఉన్నాయా? అసలు లేవు, ఆ, అసలు లేవు. చూడొచ్చు అంటారు. ఫ్యామిలీ ఆడియన్స్ అసలు ఏ ఆడియన్స్ అయినా వెళ్ళొచ్చు మా సినిమాకి, ఇది గ్యారంటీ. 18+ కాదంటారు. అసలు అటువంటిది గానే కాదు. యూబైఏ సర్టిఫికేట్ మనది, అంతే అంట, మొత్తం ఏ పరంగా చూడొచ్చు అంటారు. ఎవరైనా అందరు చూడొచ్చు. ఇంకోటి మీ టీజర్ చూసినప్పుడు కూడా కొన్ని ఫేసులు కనిపించాయి నాకు. ఆ దర్శన్ అయితేంది, అవును ఇంకొంతమంది యాక్టర్స్ కూడా నాకు చాలా మంది కనిపించారు. అవును. సో ఏ విధంగా సపోర్ట్ ప్రియదర్శి, చేసి మన దానిలో ప్రియదర్శి, భద్ర ఉన్నారు. భద్ర గారు ఉన్నారు, అవును. దర్శన్ కూడా ఉండు చూసిన. అవును. ఎట్లా అనిపించింది వాళ్ళతో వర్క్? దర్శి కూల్, అంటే ఐ మీన్ చాలా జోయిల్ ఉంటాడు. ఓన్లీ ఇక అక్కడ వాళ్ళతోనే మాట్లాడలేము. అవును. దర్శి ఉన్నాడు కదా, ఇక దర్శితోని ఆయన భద్ర ఉన్నప్పుడు భద్ర గారితోటి. సో దర్శి గారు ఏంటంటే షార్ట్ అయిపోవడంతో ఇక కూర్చునే వాళ్ళం బతకని. ఏమని మాట్లాడుకునే వాళ్ళు ఎక్కువ? ఏం లేదు, ఇక మామూలేనే. అంతే, అక్కడ ఏ సందర్భం అవుతే ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడే వాళ్ళం అంతే. ఓకే. దర్శిభాయ్ చాలా జోవియల్గా ఉంటాడు. సో చాలా మంది వ్యూవర్స్ గుప్పడంత మనసు సీరియల్ చూసి అభిమానులు కూడా మధ్య నుంచి రాజు అనే వ్యక్తి వెళ్ళిపోయాడు, సీరియల్ టీఆర్పీ రేటింగ్ కూడా తగ్గిపోయింది అని చెప్పి నేను నిన్న మేము జైలు పంపించారు కదా బ్రో, జైలు పంపించి జైలు నుంచి బయటకు పంపించారు. సో మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు, సడన్ గా మళ్ళీ ఎంట్రీ వచ్చింది. సో రాడనుకున్న వ్యక్తి మళ్ళీ వచ్చారు మీరు అందులోకి సీరియల్ కి. ఏంటి తర్వాత కూడా టీఆర్పీ రేటింగ్ పెరిగిందని చెప్పి నాకు తెలిసింది. సో ఏంటి మళ్ళా ఎల్లుడు అంటే ఛానల్ వాళ్ళు ఐ మీన్ ప్రొడ్యూసర్ అడిగాడు అన్నాడు. ప్రొడ్యూసర్ వాళ్ళు ఫోన్ చేసి అంటే నేను ఫస్ట్ మన సినిమా స్టార్ట్ అయినప్పుడు నేను చెప్పిన, అన్న నేను సినిమా స్టార్ట్ అవుతుంది, నేను వెళ్తానిగా, సో నన్ను కొంచెం అవాయిడ్ చేయండి అని చెప్పాను అన్నట్టు. చెప్తే ఎప్పటి నుంచి శ్యామ్ అన్నారు, ఇట్లా అని చెప్పాను. ఎందుకంటే మా కాంట్రాక్ట్ ఉంటుంది కదా, దే హెల్ప్ మీ. ఓకే శ్యామ్, నువ్వు పైకి ఎదుగుతున్నావు అంటే మాకు కూడా హ్యాపీ, సో నువ్వు వెళ్ళేసాయి. సో మేము ఎట్లా చేయాలనేది, కాకపోతే లాస్ట్ ఒక 1 or 2 days ఉంటుంది, అది చేసి వెళ్ళిపోవన్నారు. చేసేసి వచ్చేసా. మళ్ళీ మేబీ తర్వాత మళ్ళీ మొన్న ప్రొడ్యూసర్స్ ఫోన్ చేసి శ్యామ్ ఇట్లా ఖచ్చితంగా రావాలి, అవసరం ఉంది అని అన్నారు. సో ఓకే అన్న వచ్చేస్తా అని చెప్పేసి మళ్ళీ కొన్ని ఎపిసోడ్స్ చేద్దామని వచ్చేసా. ఎందుకంటే ఆ టైంలో నాకు అంతగానో హెల్ప్ చేసారు, ఎవరు అట్లా చేయరు. సో అట్లా బెటర్, అంతే. వాళ్ళకు కూడా వాళ్ళు ఎంత చేసిరో నేను కూడా అంత కృతజ్ఞత ఉండాలి కదా నాకు. సో మళ్ళీ వచ్చా. సో ఫ్యాన్ మూమెంట్ గాని ఏమైనా అనుభవించారా బ్రో ఫీల్? డెఫినెట్ గా. నేను బయటికి ఏమన్నా ఫంక్షన్స్ కానీ బయటికి వెళ్తే రాజీవ్ అందరూ యాక్చువల్లీ ఏంటంటే బావా అంటూ ఉంటారు. మామూలుగా ఈ కాలేజ్ స్టూడెంట్స్ కొందరు బావా అనుకుంటూ వస్తూ ఉంటారు. సీరియల్లో వసు బావా అని పిలుస్తూ ఉంటది కదా, సో బావా అనుకుంటూ వస్తూ ఉంటారు. కొందరేమో ఏజ్డ్ వాళ్ళు ఎట్లా అంటే వచ్చి మా వసుని ఎందుకు మీరు అంతగానో పెడుతున్నారు అని అంటారు అన్నట్టు. కొందరు ఏంటంటే మీరేమో అందులో ఏమో అలా ఉన్నారు, ఇక్కడ చూస్తే మంచిగా క్యూట్ గా ఉన్నారు అనేసి వాళ్ళు. సో రకరకాలుగా ఎట్లా అనిపిస్తుంది అలాంటివన్నీ విన్నప్పుడు? మనం చేసిన దానికి ఆ ఫలితం అనేది అనుభవిస్తున్నాం అన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంటది అట్లా. సో ఇంకోటి బ్రో, ఫస్ట్ టైం మీ ఫ్యాన్స్ అయితే మీ సీరియల్ విషయం అడగమని చెప్పారు. సో ఎప్పుడు శ్యామ్ గారిని బిగ్ బాస్ హౌస్ లో చూడబోతున్నాము, నెక్స్ట్ సీజన్ లో కూడా మనం చూసే అవకాశం ఉందా లేదండి అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్. లేదు. ఎందుకు? నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదు? ఎస్. నా గోల్ సినిమాలో హీరో. ఓకే. ఆఫ్టర్ దట్ ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత బిగ్ బాస్ నుంచి ఒక మంచి ఆఫర్ వచ్చింది మీకు, పోతారా? పోరా? నేను వెళ్ళాను పక్క. ఎందుకంటే చాలా మంది యాక్టర్లు నేను చూసా, పోను అనే వ్యక్తులు బిగ్ బాస్ అంటే ఒక నెగిటివ్ గా చూసిన వ్యక్తులు హౌస్ నుండి బయటకు వచ్చిన వ్యక్తులు నేను చూసిన. సో మీరు పక్కన మాటిస్తారా ఇప్పుడు? యాక్చువల్లీ ఏంటంటే నాకు 3rd or 4th సెక్షన్ లో
వచ్చింది మామూలుగా బిగ్ బాస్ వెళ్తారా ఇలా అని అడిగారు. అంటే వెళ్తారా మీన్స్ ఛానల్ నుంచి కొందరు అడిగారు అన్నట్టు. ఓకే, అంటే బిగ్ బాస్ నుంచి వచ్చిందా లేకుంటే? ఛానల్ నేను అప్పుడు లక్ష్మీ కళ్యాణ్ చేస్తున్న టైంలోనే మీరు బిగ్ బాస్ కు వెళ్ళండి, మేము పంపిస్తాము అది ఇది అని చెప్పారు అన్నట్టు. ఓ సూపర్. బట్ నేను వద్దులేండి బిగ్ బాస్ లో నాకు తెలియదు అయ్యో. అనేసి అనుకున్నా అన్నట్టు. ఓకే, సో ఇప్పటికి నేను స్ట్రాంగ్ గా చెప్తా, నేను బిగ్ బాస్ కి వెళ్ళను. నాకు మాటిస్తున్నారు పక్కా. యా పక్కా. అంటే బిగ్ బాస్ కి అయితే వెళ్ళే పరిస్థితే లేదంటున్నారు. ఓకే, అంటే నేను ఒక సినిమాలో హీరో అవ్వాలనేసి నా గోలు, దానికోసమే అంత ఏది చేసినా కూడా. ఓకే. అలా అని బిగ్ బాస్ లోనే చేయను. ఎస్. సో ఎవరితో ఎక్కువ బాండింగ్ ఉంటుంది బ్రో ఇండస్ట్రీకి సంబంధించి హీరోస్ లో కానీ? సో వీళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వాలంటే ఆల్రెడీ చెప్పారు రవితేజ గారు, చిరంజీవి గారు అని చెప్పి. సో వాళ్ళు కాకుండా ఇంకా సినిమాల్లోనా మీరు సినిమాలు యాక్టర్స్? యా, ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. ఓకే. డాన్స్ అసలు డాన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగా. ఆయన అంత మెమరీ పవర్, ఆయనంత గ్రాస్ పవర్ అనేది కష్టం. ఓకే. సో మూవీ ఎప్పుడు రిలీజ్? February 23rd రిలీజ్. February 23rd. ఎంతో కష్టపడి మీరు చేసిన మూవీ 23rd కి ప్రేక్షకులకు ముందుకు రాబోతుంది. సో మీ మూవీ గురించి మన వ్యూవర్స్ కి అయితే ఏంది, అలాగే మిమ్మల్ని అభిమానించే వ్యక్తులకి, ఆ రాజు అలియా శ్యామ్ ని అభిమానించే వ్యక్తులకి, మీ సీరియల్ అభిమానులు కానీ, వ్యక్తిగతంగా అభిమానులు కానీ, సో వాళ్ళకి చెప్పాలంటే వన్స్ మోర్ చెప్పాలంటే ఏం చెప్తారు? మన మూవీ ఇంకెక్కడెక్కడ రిలీజ్ అవుతుంది? మల్టీప్లెక్స్లలో, టోటల్ అన్ని మల్టీప్లెక్స్లలో రిలీజ్ అవుతుంది. ఓకే. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి 23rd February రిలీజ్ అవుతుంది. అందరూ వెళ్ళి ప్రశాంతంగా చూడండి. ఫ్యామిలీ వాళ్ళు కానీ వీళ్ళే చూడొచ్చు, వాళ్ళు చూడొచ్చు అని కాకుండా అందరూ వెళ్ళి చూడదగ్గ సినిమా. సో మీరు చూస్తేనే మేము ఎదుగుతాం. సో కంపల్సరీ వెళ్ళి చూడండి. ఒక తెలంగాణ బిడ్డ, తెలంగాణ బిడ్డ అనే బదులు తెలుగు బిడ్డని. సూపర్. సో నేను ఈవెన్ అందరికీ కావాల్సిన వాడిని నేను అనుకుంటున్నాను. సో మీరు అంత ఆదరించారు, ఇప్పుడు ఈ సినిమాల్లో కూడా ఆదరించి నన్ను నెక్స్ట్ స్టెప్ కి ఎదిగేలా చేయండి. ఓకే. సో థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ సో యూ. మీ సినిమా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా హిట్ కావాలని చెప్పి. థ్యాంక్ యూ. సో నేను కూడా మా టీమ్ తో కలిసి వెళ్ళి చూస్తా. సో సినిమా పక్క సక్సెస్ అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నా, కావాలని చెప్పి కూడా అనుకుంటున్నా. సో సక్సెస్ అయిన తర్వాత కూడా మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేద్దాం బ్రో. డెఫినెట్ గా. సో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.